ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనము. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, గనుక లోకము వారిని ద్వేషించును. సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఆయన విశ్వాసులు కూడా దేవుని రాజ్యానికి పరలోకానికి చెందిన వారే గాని ఈ లోకానికి చెందినవారు కారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనము మనము పరిశీలించినట్లయితే, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. అదేవిధముగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము మనము పరిశీలించినట్లయితే, వారు లోకానికి చెందేవారు గనుక లోకానికి చెందినట్టే మాట్లాడుతారు, వారి మాట లోకం వింటుంది కూడా. సహోదరి సహోదరులారా, కపట ప్రవక్తలు, పాప విముక్తి లేని, ఆధ్యాత్మికత లేని మనుషులు ఇష్టపడే సంగతులు మాట్లాడతారు గనుక ఆ మనుషులు వారిని మెచ్చుకుంటారు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.